శ్రీమాత్రే నమః. ఆయుష్ పెంచే ఆరోగ్య సూత్రాలు. ఉదయం 4:30 నిద్రలేవాలి. లేచిన వెంటనే గ్లాసు గోరువెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి. ఉదయం టిఫిన్ 8:30 తినాలి. ఉదయం టిఫిన్తో పాటు పండ్ల రసం తాగాలి. టిఫిన్ తిన్నాక తప్పకుండా పనిచేయాలి. ఫ్రిడ్జ్లో తీసినవి గంట తర్వాత తినాలి. వండిన ఆహారం వేడిగా 40 నిమిషాలలోపు తినాలి. మధ్యాహ్నంలోగా మంచినీరు 2-3 గ్లాసులు త్రాగాలి. మంచినీళ్లు భోజనానికి 30 నిమిషాల ముందు త్రాగాలి. భోజనం కింద కూర్చొని తినాలి. ఆహారం బాగా నమిలి మింగాలి. భోజనం తర్వాత వజ్రాసనం 5-10 నిమిషాలు వేయాలి. మధ్యాహ్నం భోజనం కూరల్లో వాము పొడి వాడాలి. మధ్యాహ్నం భోజనం నిండుగా తినాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి భోజనం సూర్యాస్తమయంలోపు చేయాలి. రాత్రిపూట చాలా తక్కువగా తినాలి. రాత్రి భోజనం తర్వాత 1 కిలోమీటర్ నడవాలి. రాత్రి భోజనం తర్వాత గంటకు పాలు త్రాగాలి. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగకూడదు. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు. రాత్రి 9 నుండి 10 గంటలలోపు పడుకోవాలి. రాత్రిపూట సలాడ్ తినకూడదు. పంచదార, మైదా తక్కువ వాడాలి. టీ, కాఫీ ఎక్కువగా త్రాగకూడదు. కూల్ డ్రింక్స్ తాగకూడదు. పాలలో పసుపు వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాదు. ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది. చలికాలంలో వెండి పాత్రలోని నీరు త్రాగాలి. వర్షాకాలంలో రాగి పాత్రలోని నీరు త్రాగాలి. ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు త్రాగాలి. మానవుడి శ్వాసగతి 12 అంగుళాల వరకు ఉంటుంది. భోజనం చేసేటప్పుడు 20 అంగుళాలు అవుతుంది. మాట్లాడితే శ్వాస గతి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆయుష్ తగ్గుతుంది. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. రాత్రి భోజనం చేసేటప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్లు చల్లటం, దేవతను స్మరింప చేయటం ఆచారం. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపి వాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది. రాత్రులు మజ్జిగ పులుసు వాడకూడదు. ఆవు నెయ్యిలో సైంధవ లవణం కలిపితే వాతాన్ని పోగొడుతుంది. పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, సొంటి కలిపితే కఫాన్ని పోగొడుతుంది. ఆవు నెయ్యి కంటికి మంచిది. నలుగురు కూర్చుని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. ఎప్పుడూ నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి. అంటే నోటిలోని సగం నమలటం వల్ల లాలాజలం పూర్తిగా కలిసి ముద్ద మింగటం సులువు అవుతుంది. పిండి పదార్థాలు పూర్తిగా జీర్ణమవుతాయి. కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం విరుగుడుగా పనిచేస్తుంది. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.